రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం పాటు అవుతా ఉంది. మరి ఈ సంవత్సరానికి కాలంలో మరి వాళ్ళు ఇచ్చిన 6 ప్యాక్ హామీలు ఒకటి కూడా అమలు జరగలే. మళ్ళీ ఎన్నికల ముందేమో 6 ప్యాక్లు పెట్టేసి మళ్ళీ రైతుకు 20,000 ఇస్తామన్నారు. అదేవిధంగా మళ్ళీ తల్లికి వందనం మీద 15,000 ఇంట్లో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా సంవత్సరానికి గ్యాస్ సిలిండర్లు చెప్పారు. మరి అవేవి కూడా నేటి కూడా అమలు కాకపోవడము చాలా బాధాకరం. ఎందుకంటే ఈ రైతన్న ఈ హామీలను మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చే ముందు మన రైతులు కూడా గత ప్రభుత్వానికి స్వస్తి చెప్పి మరి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నీ కలిసి వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి మద్దతు ఇస్తామని చెప్పేసి ప్రజలంతో ఆశతో మళ్ళీ వచ్చి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ సంవత్సరం అయినప్పటికీ కూడా ఎక్కడ వేసిన గుంగలు ఎక్కడే అనే విధంగా పాలన సాగుతూ ఉంది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం, మీరు చెప్పిన హామీలు ఏమయ్యాయి? మీ ఇంటికి ఇస్తామని ఇంటి స్థలాలు ఏమయ్యాయి? గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో 33 లక్షల ఇల్లు ఇస్తామని హామీలు ఇచ్చి ప్రకటనలుగా పరిమితం అయిపోయింది. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 లక్షల ఇల్లు కూడా కట్టిన పాపన పోలే. మళ్ళీ వాళ్ళేమో ఓటింగ్ కాల్ సెట్ ఇచ్చారు. మళ్ళీ ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో మరి మేము పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తాము, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తామని చెప్పి మన హామీ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ 4 లక్షల రూపాయలు మళ్ళీ ఇంటి గృహ నిర్మాణాన్ని కూడా ఇస్తామని చెప్పారు. కానీ చెప్పి కూడా దాదాపు నెలలు గడిచిపోతూ ఉన్నాయి. అది ఇక్కడెక్కడైనా దరఖాస్తు స్వీకరించడం లే. కాబట్టి మీ ప్రభుత్వానికి ఒకటే అడుగుతా ఉన్నాము, మీరు ఏవైతే హామీలు ఇచ్చారో అది ఉచిత బస్సు అయితేనేమి మహిళలకు, అది కూడా దాని ప్రస్తావన లేదు ప్రభుత్వం. కాబట్టి మరి ప్రస్తుత ప్రభుత్వము మరి ఇప్పటికైనా లబ్ధిదారుల విషయంలో ఆలోచన చేసి ఎవరైతే అర్హులైతే ఉన్నారో నిరుపేదలందరి వారికి కూడా మీరు ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము అడుగుతా ఉన్నాము. లేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మరి 6 ప్యాక్ అమలు కోసము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నాం. మరి జూన్ 2వ తారీఖున కూడా మన రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, జిల్లా పార్టీ పిలుపు మేరకు మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి శ్రీకారం చుడుతూ ఉన్నాము. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఇచ్చిన హామీలని ఏ ఒక్కటి కూడా వదులుకోకుండా ఇప్పుడు మహానాడు సభలు జరుగుతూ ఉన్నాయి, అక్కడైనా ప్రకటిస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మంత్రి గారు మొన్న ఒక వారం రోజుల క్రితం ఆయన కూడా ఇంటి స్థలాలకి దరఖాస్తు పెట్టుకోండి, మన అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వండి అని కూడా చెప్పారు. మరి అధికారులు మన ఈ సమస్యను మన ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలా, ఇచ్చిన హామీలు నిలబెట్టడానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీ తెలియజేస్తాం.